మార్నింగ్ అండి. మా గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ బనగానపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న స్కూల్ బస్సెస్ అన్నీ కూడా స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపే వాటిని భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, దాంట్లో రెక్టిఫికేషన్ ఏంటి అని నిశితంగా పరిశీలించమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవెలకుంట్ల పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ సుమారు దాదాపుగా 45 బస్సెస్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇక్కడికి గ్రౌండ్కి విడతల వారీగా పిలిపించి అందులో ఈ విద్యార్థుల్ని తరలించే భాగంగా వాళ్ళు తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలు బస్సులకు సరిగా ఉన్నాయా లేదా అని సవివరంగా పరిశీలించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా బస్సెస్ అన్నీ గ్రౌండ్కి మార్నింగే ఉదయాన్నే 7 o'clockకే బస్సెస్ అన్ని గ్రౌండ్కి రీచ్ అయ్యాయి. ఒక్కొక్క బస్సుని పరిశీలిస్తూ అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితేనేమి, ప్రమాణాలకి సరిగా ఉన్నాయా లేదా, తర్వాత అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేదా, ఎఫ్డిఐసి సిస్టమ్ కానీ, తర్వాత ఈ మనం స్టూడెంట్స్ ఎంటర్ అయ్యే సర్వీస్ డోర్లో హైట్ ఎంత ఉన్నాయి, పిల్లలకి అది కరెక్ట్గా అందుబాటులో ఉందా లేదా, దాని నామ్స్ ప్రకారం ఉందా లేదా అన్నది ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా పరిశీలించి, ఈ హాలిడేస్లో ఎట్లాగో బస్సులు తిరగవు కాబట్టి ఈ టైంలో మేము ప్రతి బస్సు మొత్తం కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 బస్సులు దాకా ఉన్నాయి. ఈ 100 బస్సులని కూడా మేము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఏదైనా అందులో సరిగా లేనివి వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్పి కొంత టైం ఇచ్చి మళ్ళీ అగైన్ వాటిని ఇన్స్పెక్ట్ చేసి జూన్ 12 నాటికి స్కూల్స్ రీఓపెన్ అయ్యే రోజుకి అన్నింటినీ కూడా రోడ్డు మీద సరైన ప్రమాణాలతో రోడ్డు మీద తీసుకురావడానికి డిపార్ట్మెంట్ నుంచి మేము పనిచేస్తాం.